నమస్తే. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్పని దర్శించుకున్నారు. శ్రద్ధా భక్తులతో మెట్లెక్కుతున్న దృశ్యాలు, ఇరుముడి తలపైన పెట్టుకొని మెట్లెక్కుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆమె దీక్షా వస్త్రాలతో ఇరుముడి నెత్తిన పెట్టుకొని మెట్లెక్కి స్వామి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా దీక్ష చేసే ఉంటారు, దీక్ష తీసుకునే ఉంటారు. అసలేంటి సంస్కృతి ఏంటి, జనం ఏంటి, ఈ దేశం ఏంటి? ఎక్కడో ఒడిశా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఓ ఆదివాసీ మహిళ, ఇప్పుడు మన దేశానికి ప్రధాన మహిళ, ఒక ఒడిశా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆదివాసీ ఇంత పెద్ద దేశానికి ప్రథమ మహిళ అవడమే గొప్ప విషయం. రాష్ట్రపతి అవ్వడం, ఇంత పెద్ద దేశానికి ఆ స్థాయి నుంచి వచ్చిన రాష్ట్రపతి అవడమే గొప్ప విషయం. అందులో ఆమె ఒక మహిళ అంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంది. అంటే ఎక్కడో మారుమూలలో పుట్టిన ఒక ఆదివాసీ మహిళ హృదిలో ఎక్కడో కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి ఉన్నాడంటే ఈ దేశ సంస్కృతి ఎంత ఉత్కృష్టమైనది. కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు అంటాము. కశ్మీరం భరతమాత కిరీటం. కశ్మీరం అంటే పార్వతి, కన్యాకుమారి అంటే కూడా అమ్మవారే. అంటే కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశమంతా ఒకటే. మధ్యలో ఒడిశా ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఉంటుంది, గుజరాత్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, పంజాబ్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి మధ్యలో ఉత్తరప్రదేశ్ ఉంటుంది, మధ్యప్రదేశ్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అక్కడ అమ్మవారు, ఇక్కడ అమ్మవారు. కశ్మీర పార్వతే. కశ్మీరం అంటే పార్వతి, కన్యాకుమారి అంటే కూడా అమ్మవారే. చెప్పేదేంటి? ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సోకాల్డ్ ఎంతసేపు దేశానికి సంబంధించిన సానుకూల అంశాలు ఏదొచ్చినా సరే, దేశాన్ని గొప్పది చేసే అంశాలు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కావాలని విమర్శ చేస్తారు కదా, బురద జల్లే ప్రయత్నం చేస్తారు కదా, కనీసం అర్థం చేసుకోరు కదా. వాళ్ళు ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలి. విభజించొద్దు, దేహాలను విభజించొద్దు, కులం అంటూ విభజించొద్దు, ప్రాంతం అంటూ విభజించొద్దు, భాష అంటూ విభజించొద్దు. ఏకాత్మను దర్శించాలి, ఏకాత్మ మానవతావాదాన్ని ప్రచారం చేయాలి. శబరిమల దర్శించిన ఫస్ట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఇరుముడితో శబరిమల దర్శనానికి వెళ్ళిన మొట్టమొదటి రాష్ట్రపతి మహిళ ఆదివాసి. నిజంగా ఎంత కమనీయ దృశ్యం. నిన్నటి నుంచి ఇంకా అవే వైరల్ అవుతా ఉన్నాయి కదా. ఈ దేశ రాష్ట్రపతి ఓ ఆదివాసీ మహిళ భక్తిగా ఇరుముడి ధరించి శబరిమల అయ్యప్పను దర్శించిన సీన్ నిజంగా అపురూపం, అద్భుతం కదా, అమోఘం కదా. ఆలయ మర్యాదలను భంగపరిచి హిందూ సంస్కృతికి వ్యతిరేక సుప్రీం వెలువరించిన ఓ చెత్త తీర్పును ఆసరా చేసుకొని తమదైన హిందూ వ్యతిరేకతను కనబరిచి ఋతు మహిళల ప్రవేశం సహా నానా రకాలుగా గుడిని భ్రష్టు పట్టించి కిలోల కొద్దీ బంగారం కాజేసిన సోకాళ్ళు ధూర్త సిపిఎం పినరై విజయన్ ప్రభుత్వ ధోరణికి చెంపపెట్టు కదా ఇది రాష్ట్రపతి శబరిమల దర్శనం, మహిళా రాష్ట్రపతి శబరిమల దర్శనం. అదే ఋతు మహిళల్ని ప్రవేశపెట్టడానికి నానా ప్రయత్నాలు చేసిన ఓ తిక్క చెత్త పిచ్చి మహిళను పోషించి కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఈ రోజుకు అశ్లీల వీడియోలతో ఎంకరేజ్ చేసే కేసీఆర్ సోషల్ మీడియా క్యాంపుకు ఇది చెంపపెట్టే కదా. ఇక విషయానికి వస్తే, రాష్ట్రపతి ప్రయాణించే హెలికాప్టర్ హెలిప్యాడ్ దగ్గర కుంగిపోయే ప్రమాదం. సరే, దీంట్లో మళ్ళీ సిపిఎం సీఎం పినరై విజయన్ కుట్రేం లేకపోవచ్చు, కానీ జస్ట్ ఒక 10-15 మంది ముందుకు తోస్తే సెటరేట్ అయిందనమాట. అయిపోతుంది. ఎందుకంటే ఆమె ధర్మవర్తని కాబట్టి. ఎవడో కూశాడు, ఎవడో రాశాడు, సోకాల్డ్ మనవాద బీజేపీ సూత్రాలకు వ్యతిరేకంగా ఓ మహిళ శబరిమల దర్శనం ఏమిటి అని. ఇలాంటి ఇడియట్లకు ఈ దేశంలో కొరత లేదు. శబరిమల దర్శనానికి చిన్న పిల్లలు లేదా 50 ఏళ్ల పైబడిన మహిళలు, అంటే ఋతు మహిళలు కాని వాళ్ళు అర్హులనేది ఆ దేవస్థాన నియమావళి. ఆమె వయసు ఎంతో తెలుసా? ఈ యథాలకు ఏం చెప్తాం ఇంకా. ఈ దేశ ఆధ్యాత్మిక సంస్కృతిని గౌరవించి తనే స్వయంగా శబరిమల వచ్చిన తొలి రాష్ట్రపతి ఆమె. సోకాల్డ్ ఈ సెక్యులర్ రాష్ట్రపతుల్లో ఒక్కడు కూడా ఈ సంస్కృతిని గౌరవించలేదు. ఇరుముడిని నెత్తిన పెట్టుకొని ఈ మెట్లు ఎక్కి ఆమె ఈ దేశ ఆధ్యాత్మిక సంస్కృతికి శిరసు వంచింది. గ్రేట్ కదా, ఆ తల్లి గ్రేట్ కదా. చాలా మంది వెధవలు ఆమె రాష్ట్రపతి కాగానే రాష్ట్రపత్ని అని వెక్కిరించారు. ఎదవలు రాష్ట్రపతి కాగానే ఆమెను పతి ఎట్లవుతుంది, పత్ని అన్నారు. తెలంగాణ మూర్ఖ రాజకీయాలు, సోకాల్డ్ అయిత చండియాగ శుష్క వీర భక్తగణం కూడా ఆమెకు వ్యతిరేకంగా ఇంకెవరినో సపోర్ట్ చేశాయి. ఆదివాసీ వ్యతిరేక మనువాద ధోరణి ప్రదర్శించి చావు దెబ్బ తిన్నాయి అవి. ఎస్, చెప్పేది కేసీఆర్ గురించి. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న ఒక మారుమూల గ్రామం ఊపర్బేడ.
ఇక్కడి సంతాల్ అనే ఆదివాసీ తెగలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె ద్రౌపది. పౌరాణిక వైశిష్టం ఉన్న ఆ పేరు పెట్టుకోవడానికి ఆమె గర్వపడిందే తప్ప బాధపడలేదన్నాడు. కౌన్సిలర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్గా, సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కౌన్సిలర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్గా చివరకు ఈ దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అధిరోహించడం ఇది కేవలం ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశపు అసలు సౌందర్యం ఇది, అసలైన సౌందర్యం ఇది. మట్టి మనిషి, డౌన్ టు ఎర్త్ అంటే ఇది. ఎన్నో విషాదాలు ఆమె జీవితంలో. భర్తను, 2 కుమారులను కోల్పోయిన తీరని దుఃఖం ఆమెది. అయినా సరే ఆ బాధను దిగమింగి ప్రజాసేవకు అంకితమైన పట్టుదల ఆమెది. అయితే భారత ప్రజాస్వామ్య గొప్పదనాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటిన అద్భుత ఘట్టం ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారైనప్పుడు జరిగింది. దేశంలోని అత్యున్నత పదవికి ఎంపికైనట్టు అధికారికంగా ప్రకటించిన వెంటనే ఆమె హుందాగానో హడావిడిగానో ప్రెస్ మీట్ పెట్టలేదు. బదులుగా ఆమె అత్యంత సహజంగా, నిరాడంబరంగా తన స్వగ్రామానికి సమీపంలోని ఒక శివాలయం వద్దకు వెళ్ళింది. చీపురు పట్టుకొని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసింది. ఆ తర్వాత దేవుడికి ధన్యవాదాలు చెప్పుకొని ప్రదక్షిణలు చేసింది. రాష్ట్రపతి కాబోయే వ్యక్తి చేతిలో చీపురు పట్టుకొని దేవుడికి కృతజ్ఞతగా గుడిని శుభ్రం చేయడం అంటే నిజంగా ఈ దృశ్యం దేశమంతటా కూడా ఎంతో మంది హృదయాలను కదిలించింది. డౌన్ టు ఎర్త్ అదే. తన నేపథ్యాన్ని, తన మూలాలను ఎన్నటికీ మర్చిపోని గొప్ప గుణం ఆమెది. అధికార హోదా ఆమె వ్యక్తిత్వాన్ని మార్చలేకపోయింది. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన మనిషి ఆమె అత్యున్నత శిఖరాన్ని చేరుకున్నా కూడా తన సేవా దృక్పథాన్ని, వినయాన్ని అణకువను కోల్పోలేదనేందుకు ఈ ఘటన గొప్ప ఉదాహరణ కదా. ఇక మన సుప్రీంకోర్టు ధోరణి తెలుసు కదా. మన దేశ ఆనవాయితీలు, సంప్రదాయాలు, సంస్కృతులకు విరుద్ధంగా వ్యవహరించడమే న్యాయమని భావించే ఒక భ్రమాత్మక సత్యం. శనిసింగనాపూర్, శబరిమల, వాట్నాట్ చివరకు వెళ్ళి నీ విష్ణువుకే చెప్పుకోపో, నీ దేవుడికి చెప్పుకోపో అనే అహంకారం దాకా. ఇక కోట్ల మంది దక్షిణ భారత దైవం అయ్యప్పను సందర్శించిన భారతీయ ముఖ్య ప్రతినిధులు లేరు గతంలో. ఓసారి ఉపరాష్ట్రపతి వివి గిరి దర్శించినట్టు తెలుసు. ఎస్, ఈ దేశ మూలవాస మహిళా ప్రతినిధి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల దర్శనాన్ని అభినందిద్దాం. దేశమంతా అభినందిస్తోంది. అవును, హ్యాట్స్ ఆఫ్. ద్రౌపది ముర్ము ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థ నిజ సౌందర్యం. అన్నట్టు ఇంకో విషయము, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన తొలి రాష్ట్రపతి కదా, ఆయన సోమనాథ ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నప్పుడు నెహ్రూ అడ్డుపడ్డారట. అది సెక్యులరిజానికి విరుద్ధం అలా ఒక దేవాలయాన్ని దర్శించడము అని. సరే, ఇప్పుడు కొన్ని వందల ఏళ్ల పోరాటం చేసి వేల మంది త్యాగాలు చేసిన అయోధ్య మందిరాన్ని ఆయన తరం, ఆ గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన ఇప్పటి తరము ఇంతవరకు కూడా దర్శించలేదు. రాముని ఇంతవరకు దర్శించుకోలేదు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.